మన కంట్రీలో మనకి ఉన్న ఒక సింగిల్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ మన ఓట్ అంటే సింపుల్ గా మన ఫింగర్ మీద వేసే ఇంక్ మార్క్ కాదు. అది మన ఫ్యూచర్ ని డిసైడ్ చేసే సిగ్నేచర్. ఏ లీడర్ పవర్ లో ఉండాలి, ఎవరి వల్ల డెవలప్మెంట్ అవుతుంది, ఇంకా మన పైసా ఎక్కడ స్పెండ్ అవ్వాలి, ఇవన్నీ డిసైడ్ చేసేది మన ఓట్. అందుకే డెమోక్రసీని బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అని అంటారు. మరి మన ఫ్యూచర్ ని డిసైడ్ చేసే ఈ ఓటింగ్ సిస్టమే రాంగ్ వేలో ఉంటే మనం ఏం డెవలప్ అవుతాం, మన కంట్రీ ఏం డెవలప్ అవుతుంది? అయితే ఇలాంటి ఒక పెద్ద ఓటింగ్ స్కాండల్ ని 7th ఆగస్ట్ 2025 రోజున రాహుల్ గాంధీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎక్స్పోజ్ చేశారు. అది కర్ణాటకలోని మహదేవ్పుర అనే ఒకే కాన్స్టిట్యుయెన్సీలో జరిగిన స్కామ్. ఇంకా ఆ ఎలక్షన్ లో కేవలం 32,707 ఓట్స్ మార్జిన్ తో బీజేపీ గెలిచింది. అంటే కాంగ్రెస్ గెలవడానికి ఫుల్ పాసిబిలిటీస్ ఉన్న కాన్స్టిట్యుయెన్సీ ఎలా ఓడిపోయిందని రాహుల్ గాంధీకి డౌట్ వచ్చింది. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ కి ఓట్ చోరీ అని పేరు ఇచ్చి ఎన్ని రకాలుగా ఓట్ ఫ్రాడ్స్ జరిగాయో ఎక్స్పోజ్ చేశారు. ఈ స్కాండల్ ఏదో ఒక్క పార్టీకి సంబంధించింది కాదు, మన ఇండియాలో ప్రతి పౌరుడికి సంబంధించింది. మీరు ఒక పార్టీని సపోర్ట్ చేస్తూ ఆలోచించడం కన్నా ఒక ఇండియన్ సిటిజన్ గా ఆలోచించండి. మనకి డెవలప్మెంట్ కావాలి, ఎడ్యుకేషన్ కావాలి, ఫ్రీడమ్ కావాలి, జాబ్స్ కావాలి. కానీ మనం క్వశ్చన్ చేయము. ఈ మీడియా ఛానల్స్ ఏది చెప్తే అదే ఫాలో అయిపోతాము. వాట్సాప్ లో ఏది ఫార్వర్డ్ అయితే అదే నిజం అని అనుకుంటాము. కానీ గవర్నమెంట్ రైట్ వేలో ఉందా లేదా అనేది మనకు అవసరం లేదు. అయితే ఈ వీడియోలో మనం రాహుల్ గాంధీ గారు చెప్పిన టైప్స్ ఆఫ్ ఓట్ చోరీస్ గురించి, ఇంకా మన ఇండియన్ సిటిజన్స్ గవర్నమెంట్ ని ఎందుకు క్వశ్చన్ చేయాలి అనేది డీకోడ్ చేద్దాం. వితౌట్ ఎనీ లేట్, లెట్స్ డైవ్ ఇన్. ఓట్ల ఫ్రాడింగ్ తోనే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందన్నారు రాహుల్. తాము ప్రశ్నిస్తుంటే ఈసీ వెబ్సైట్ మూసివేసిందన్నారు. దొంగ ఓట్లతోనే మోదీ మళ్ళీ గెలిచారని ఆరోపించారు. आप हंस रहे हो भैया, पूरा सिस्टम उड़ा दिया है, चोरी हो रही है. 1,02,50 votes was stolen. Gurkirat Singh Dang appears once, twice, 3 times, 4 times. రాహుల్ గాంధీ గారు ఫస్ట్లీ ఈ స్కామ్ ఎక్స్పోజ్ చేయడానికి రీజన్ ఏంటంటే కాంగ్రెస్ యొక్క ఇంటర్నల్ పోల్ 16 సీట్స్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పినప్పటికీ వాళ్ళు కేవలం 9 సీట్సే గెలిచారు. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ. Our internal polling told us that we were expected to win 16 seats in Karnataka and we won 9. సో కాంగ్రెస్ ఓడిపోయిన 7 సీట్స్ లో ఒక విధానసభ అయిన మహదేవ్పుర పైన ఫోకస్ పెడుతూ ఓటర్స్ డేటాని రీచెక్ చేద్దామని అనుకుంటారు. మహదేవ్పుర కాన్స్టిట్యుయెన్సీలో బీజేపీకి 6,58,915 ఓట్స్ వస్తే కాంగ్రెస్ కి 6,26,208 ఓట్స్ వచ్చాయి. అంటే 32,707 ఓట్స్ గల చిన్న మార్జిన్ తో బీజేపీ గెలిచింది. అండ్ పోలింగ్ సెగ్మెంట్ లో కాంగ్రెస్ ప్రతి సీట్ గెలిచింది. కానీ మహదేవ్పురలో బీజేపీ గెలవడంతో అది కూడా 1 lakh మార్జిన్ చూపించడం వల్ల సస్పీషియస్ గా అనిపించింది. అండ్ ఆ కాన్స్టిట్యుయెన్సీ పైన ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. అందులో 1,02,50 ఓట్స్ దొంగలించబడ్డాయని చెప్పారు. But then the interesting thing, we look at Mahadevapura assembly segment. Congress wins all the Vidhan Sabhas except this one, and in this one BJP sweeps and gets a margin of 1,14,046. We found 1,02,50 votes were stolen. అయితే రాహుల్ గాంధీ గారు ఇందులో 5 టైప్స్ ఆఫ్ ఓట్ చోరీస్ జరిగిందని చెప్పారు. అందులో ఫస్ట్ టైప్ డూప్లికేట్ ఓటర్స్. అంటే ఒకే ఫోటో, ఒకే మనిషి డీటెయిల్స్, కానీ ఓటర్ లిస్ట్ లో మాత్రం మల్టిపుల్ టైమ్స్ ఉంటారు. అయితే ఈ డూప్లికేట్ ఓటర్స్ లిస్ట్ లో 11,965 ఫేక్ ఓటర్స్ ఉన్నారు. అందులో రాహుల్ గాంధీ గారు గుర్కిరాత్ సింగ్ డాన్ అనే వ్యక్తిని చూపించి ఆ మనిషి పేరు 4 times 4 డిఫరెంట్ పోలింగ్ బూత్స్ లో రిజిస్టర్ అయి ఉందని చెప్పారు. This is the gentleman called Gurkirat Singh Dang. Gurkirat Singh Dang appears once, twice, 3 times, 4 times. ఇంకో వ్యక్తి పేరు ఆదిత్య శ్రీవాస్తవ. ఇతను కర్ణాటకలో 458 and 459 బూత్స్ లో ఓట్ వేయడమే కాకుండా మహారాష్ట్ర ఇంకా ఉత్తరప్రదేశ్ లో కూడా తన నేమ్ రిజిస్టర్ అయి ఉందని చెప్పారు. This is the gentleman called Aditya Srivastava. He votes in booth number 458. He votes again in booth number 459. Karnataka, Uttar Pradesh, Karnataka and Maharashtra.
ఇలా వీళ్ళిద్దరే కాకుండా 11,000 మంది మల్టిపుల్ టైమ్స్ ఓట్ వేయడం జరిగిందని చెప్పారు. 11,965 ఫేక్ ఓట్స్ అంటే చిన్న మాట కాదు. ఒక సీట్ రిజల్ట్ ని టోటల్ గా ఫ్లిప్ చేయడానికి ఈ ఓట్స్ చాలా ఎక్కువ. గవర్నమెంట్ ఎలక్షన్ లో ఫేర్ ప్రాసెస్ ఉంటుందని చెప్తుంది కదా, మరి ఒక్క కాన్స్టిట్యుయెన్సీలోనే ఇంత మ్యాసివ్ డూప్లికేట్ ఎంట్రీస్ ఉండడం అంటే అది నెగ్లిజెన్సా లేదా ప్లానా? రాహుల్ గాంధీ గారు చెప్పిన సెకండ్ టైప్ ఆఫ్ ఓట్ చోరీ ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రస్. అంటే ఆ ఓటర్స్ కి అసలు అడ్రస్ లేకపోవడం లేదా ఫేక్ అడ్రస్ పెట్టడం లాంటివి. అయితే ఈ మహదేవ్పురాలో 40,009 ఫేక్ ఆర్ ఇన్వాలిడ్ అడ్రస్ ఓటర్స్ లిస్ట్ లో ఉన్నారు. లైక్ హౌస్ నంబర్ 0లోనే ఎందరో ఓటర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు. ఇంకా వాళ్ళ ఫాదర్స్ నేమ్ దగ్గర IFSDFUHUG, DFOIGOIDF ఏది పడితే అది టైప్ చేసేశారు. House number 0. There are thousands and thousands of these people. No address, house number 0. Father's name ILSDHFHUG. ఇలా ఫేక్ ఆర్ ఇన్వాలిడ్ అడ్రస్ లో వెరిఫైడ్ అడ్రస్ లేదని చెప్పారు. రాహుల్ గాంధీ గారు చెప్పిన థర్డ్ టైప్ ఆఫ్ ఓట్ చోరీ బల్క్ ఓటర్ ఇన్ సింగిల్ అడ్రస్. అంటే ఒకే బిల్డింగ్ లేదా ఒకే రూమ్ లో 30, 40, 50 మంది ఉండటం. ఇంకా రియాలిటీ చెక్ కోసం విజిట్ చేస్తే అక్కడ ఎవ్వరూ ఉండరు. ఇలా బల్క్ ఓటర్స్ ఇన్ సింగిల్ అడ్రస్ లో 10,452 ఫేక్ ఓటర్స్ ఉన్నారని చెప్పారు. తను హౌస్ నంబర్ 35 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ ఇంట్లో 80 మెంబర్స్ ఉంటున్నారని చెప్పారు. మరొక హౌస్ నంబర్ 791 లో కూడా 40 మెంబర్స్ ఉన్నారని చెప్పారు. అండ్ రియాలిటీ చెక్ చేయడానికి వెళ్తే అక్కడ ఎవ్వరూ లేరని చెప్పారు. House number 35, 80 voters live in this house. Here's another one, all from different families living in a single bedroom house. And when we go there, they don't exist. మనం ప్రాక్టికల్ గా థింక్ చేద్దాం. మన ఇంట్లో ఒకేసారి 5 to 6 రిలేటివ్స్ వస్తేనే చాలా కంజెస్టెడ్ గా అనిపిస్తుంది. మరి ఈ 60 to 70 ఓటర్స్ ఒకే ఇంట్లో ఎలా రిజిస్టర్ అయ్యారు? ఇది మనం ఎలక్షన్ కమిషన్ లో చూస్తున్న ఓట్ బ్యాంక్ మ్యానిపులేషన్ కి లైవ్ ప్రూఫ్. మన ఓట్ కి ఉన్న వాల్యూని 60 ఫేక్ ఓట్స్ డైల్యూట్ చేస్తే మన రియల్ ఓట్ కి ఏం వాల్యూ ఉంటుంది? ఒక ఇండియన్ సిటిజన్ గా మీరు కూడా ఆలోచించండి. రాహుల్ గాంధీ గారు చెప్పిన ఫోర్త్ ఓట్ చోరీ ఇన్వాలిడ్ ఫోటోస్. అంటే ఇమేజ్ బ్లర్ కావడం, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కంటే కూడా చిన్నగా ఉండటం, మొత్తం డార్క్ షాడోస్ ఉండటం, ఇంకా ఫేస్ క్లారిటీ ఉండకపోవడం లాంటివి. ఇలా 4,132 ఇన్వాలిడ్ ఫోటో ఓటర్స్ రిజిస్టర్ అయ్యారు. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, ఈ ఫోటోలో ఫేస్ కనపడకపోతే వెరిఫికేషన్ టైంలో పోలింగ్ బూత్ స్టాఫ్ ఎలా ఎంట్రీ ఇచ్చారు? అంటే ఎలక్షన్ కమిషన్ వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ అందరూ అమ్ముడుపోయినట్టే కదా. ఈ బ్లర్ ఫోటోస్, అన్క్లియర్ ఐడీస్ అన్ని ర్యాండమ్ మిస్టేక్స్ కాదు. ఈ లిస్ట్ ప్రిపేర్ చేసిన వాళ్ళు వెరిఫికేషన్ ప్రాసెస్ ని కాంప్రమైజ్ చేశారని క్లియర్ గా తెలుస్తుంది. There are 4,000 voters, either no photo or a photo that is so small that that's a copy of a voter list. You can see no photos. రాహుల్ గాంధీ గారు చెప్పిన లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓట్ చోరీ ఇస్ మిస్యూజ్ ఆఫ్ ఫార్మ్ 6. ఈ ఫార్మ్ 6 అనేది మనం ఫస్ట్ టైం ఓటర్ గా లేదా చేంజ్ ఆఫ్ అడ్రస్ కి అప్లై చేస్తాం. This basically is anybody who wants to vote for the first time can use this form 6. రాహుల్ గాంధీ గారి ఎలిగేషన్ ప్రకారం ఈ ఫామ్ ని మ్యాసివ్ గా మిస్యూజ్ చేశారు. ఇలా శకున్ రాణి అనే ఆవిడ 70 ఇయర్స్ యంగ్ లేడీ రీసెంట్లీ ఫస్ట్ టైం ఓట్ వేసిందని చెప్పారు. There's a lady called Shakun Rani, 70-year-old, vote for the first time. ఈ లేడీ ఒక్కసారి కూడా కాదు 2 సార్లు ఫామ్ 6 ని యూజ్ చేసింది. ఒకటి 13th సెప్టెంబర్ 2023 రోజున ఒక క్లియర్ ఇమేజ్ పెట్టి రిజిస్టర్ అయితే, మళ్ళీ 31st అక్టోబర్ 2023 రోజున ఒక జూమ్ ఇన్ ఫోటోని యూజ్ చేసి మళ్ళీ రిజిస్టర్ అయింది. అండ్ 2 సార్లు తను ఓట్ చేసిందని చెప్పారు. She appears twice on the voter list. She uses this form twice. She uses it first on the 13/9/23 and then she does it again 31/10/23. So she becomes a voter twice. ఇంకా ఈ 33,692 ఓటర్స్ లో ఒక్కరు కూడా 18 to 24 ఏజ్ వాళ్ళు లేరని క్లెయిమ్ చేశారు. అంటే మన ఎలక్షన్ కమిషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇలా ఒక మహదేవ్పుర అనే కాన్స్టిట్యుయెన్సీలో ఎలక్షన్ ఫ్రాడ్ జరిగిందని రాహుల్ గాంధీ గారు లైవ్ లో ప్రూవ్ చేశారు. This is how the Bangalore Central Lok Sabha election was stolen. ఒక మహదేవ్పురలోనే ఇన్ని ఓట్స్ దొంగలిస్తే మన ఇండియాలో ఉన్న అన్ని కాన్స్టిట్యుయెన్సీస్ లో ఎన్ని ఫేక్ ఓట్స్ ఉన్నాయో ఆలోచించండి. రాహుల్ గాంధీ గారు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో 1 అవర్ దాకా స్కాండల్ ని ఎక్స్పోజ్ చేస్తే ఎలక్షన్ కమిషన్ రిప్లై ఏంటో తెలుసా? మీ దగ్గర ప్రూఫ్ ఉంటే ఎఫిడవిట్ ఫామ్ సబ్మిట్ చేయండి లేదా అపాలజైజ్ చేయాలి అని చెప్పారు. తమ పైన ఎలిగేషన్స్ పెట్టినప్పుడు అది రాంగ్ అయితే రాంగ్ అని ప్రూవ్ చేయడం వదిలేసి రాహుల్ గాంధీకి ఓత్ ఇవ్వండి అని చెప్పడం కరెక్ట్ కాదు.
రాహుల్ గాంధీ గారు ఈ స్కాండల్ ఎక్స్పోజ్ చేయడం అంటే ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. అది పబ్లిక్ ఓట్ కి ఉన్న వాల్యూని ప్రొటెక్ట్ చేయడం లాంటిది. ఈ సిచ్యువేషన్ లో కూడా పబ్లిక్ కి డౌట్ రాకుండా బీజేపీ తప్పు చేయలేదు అని నమ్మితే వాడు అంధభక్తుడైనా అయి ఉండాలి, లేదా మన తెలుగు యూట్యూబర్లో ఉన్న రిఫైన్ బత్తాయి లాంటి మైండ్ సెట్ అయినా అయి ఉండాలి. ఇంత జరుగుతున్నా మనం వాయిస్ రేస్ చేయకుండా సైలెంట్గా ఉంటే ఈ కరప్షన్కి మనమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టుగా ఉంటుంది. సో ఒక్కసారి సెల్ఫ్ క్వశ్చన్ చేసుకోండి. మీరు సైలెంట్ స్పెక్టేటర్గా ఉండాలా, లేదా గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాలా? మీరు క్వశ్చన్ చేస్తేనే రియాలిటీ ఏంటో తెలుస్తుంది. సో కీప్ క్వశ్చనింగ్. మరి ఈ టాపిక్ పైన మీ ఒపీనియన్స్ ఏంటి? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.